బానిసలుగా ఉండినప్పుడు వారు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు ఒక నాయకుడిని, మోషేని వారిని పంపించి ఐగుప్తు దేశం నుండి వారిని బయటికి దేవుడు తీసుకొని వచ్చాడు. అయితే వారిని తీసుకొని వచ్చినప్పుడు దేవుడు ఎన్నో మహత్తైన కార్యములను జరిగించారు. వారు ఆ ప్రయాణం స్టార్ట్ చేసినప్పటి నుంచి మొట్టమొదటిగా ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారంట. ఎర్ర సముద్రము దగ్గరికి వచ్చిన వెంటనే కలవరపడిపోతున్నారు. వెనక ఫరో సైన్యము, ముందర ఎర్ర సముద్రం ఉందని కలవరపడిపోతున్నారు. అయితే ఎప్పుడైతే వారు దేవునికి మొరపెట్టారో, మోషే తన కర్రను ఎర్ర సముద్రం వైపు చాపినప్పుడు అది 2 పాయలుగా చీలింది. ఆరిన నేలపై దేవుడు వారిని నడిపించారంట. అంత మాత్రమే కాదు, కానీ శత్రువులను అక్కడ ఆ ఎర్ర సముద్రంలోనే ముంచి వేసేసాడంట దేవుడు. అలాగున వారిని అద్భుత రీతిగా ఆ గట్ట నుంచి దేవుడు తప్పించాడు. తర్వాత వారి ప్రయాణం సాగుతూ ఉంది. అలాగున వారు షూరు అరణ్యంలోనికి వస్తున్నారు. వచ్చినప్పుడు మారా దగ్గరికి వస్తున్నారు. మారా అనే స్థలములో అక్కడ నీళ్లున్నాయి, కానీ నీళ్లు చేదుగా ఉన్నది. వెంటనే తిరిగి దేవుని మీద కోపపడ్డం ప్రారంభించేశారు ఇశ్రాయేలు ప్రజలు. దేవుడు, అరే ఇంతగా ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేసిన దేవుడు, ఆయన గొప్పవాడు, మహోన్నతుడు అని ఆయనను కీర్తించిన ప్రజలే, ఆయనను స్తుతించిన ప్రజలే వెంటనే ఆయన కార్యములను మరచి దేవునిని తిరిగి సనగడం ప్రారంభించేశాడంట. దేవుడు నీళ్లను మధురముగా మార్చాడు. తర్వాత వారు అలాగ ప్రయాణమై సీను అరణ్యంకు వస్తారు. అరణ్యంకు వచ్చినప్పుడు అక్కడ ఆహారం లేదని తిరిగి మోషే మీద, అహరోను మీద సనగడం ప్రారంభించారంట. ఇక్కడ మనం చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు కీర్తనలు 106వ అధ్యాయం 13వ వాక్యంలో ఎలాగున రాయబడి ఉంటుంది, అయినను వారు ఆయన కార్యములను వెంటనే మరచిపోయిరి. ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్న ప్రజల్ని దేవుడు రప్పించి వారిని ఎన్నో కార్యముల నుండి దేవుడు తప్పిస్తూ వస్తున్నప్పటికీ కూడా వారు వెంటనే దేవుని కార్యములను మర్చిపోయారంట. అవును, నిజమే. ఈనాడు ఆధ్యాత్మిక స్వాతంత్రమును దేవుడు మనకు అనుగ్రహించి పాపము నుండి మనల్ని రక్షించి తిరిగి వెంటనే ఏదైనా శ్రమలు రాగానే గతంలో దేవుడు మనకి చేసిన మేలులన్నిటినీ మర్చిపోతూ ఉంటాం. ఇశ్రాయేలు ప్రజల వల్లే మనం కూడా దేవుని మీద సనుగుతూ ఉంటాం. అలాగున కాకుండా, ప్రభువా నీవు గొప్పవాడయ్యా, ఏ స్థితి అయినా నిన్ను మేము కీర్తిస్తాం ప్రభువా. ఇశ్రాయేలు ప్రజల వలె కాకుండా ప్రభువా, ఎల్లవేళలా నీవు మహోన్నతుడవని మేము ఘనపరుస్తాం ప్రభువా అని రక్షింపబడిన నీవు నేను ఎల్లవేళలా దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియచేసేవారిగా ఉండాలి. కనుక అందరము కళ్ళు మూసుకొని దేవాది దేవుని వైపు చూస్తూ, ప్రభువా ఎన్నో మహత్తైన కార్యములను మా జీవితంలో జరిగించావే, పాపం నుండి అయా బానిసలుగా ఉన్న మమ్మల్ని స్వతంత్రులుగా చేశారే ప్రభువా, నీకు వందనాలు ప్రభువా. అయ్యా నీ పరిశుద్ధతను మాకు అనుగ్రహించవే, నీకు వందనాలు ప్రభువా. అద్భుతములు చేయువాడా, నీకు వందనాలు ప్రభువా. మన చింతలన్నిటినీ మరచి ఆ మహోన్నతుడైన దేవుడు, మహిమకు పాత్రుడైన దేవుడు ప్రభువా, అయ్యా మా చింతలన్నీ మరచి ప్రభువా నీ సన్నిధిలో అయ్యా నీవేమై ఉన్నావో మేము మిమ్మల్ని ఘనపరుస్తాం ప్రభువా అంటూ స్వరాలను హెచ్చించి మీ గృహాలలో దేవుని కొద్దిసేపు స్తుతిస్తారా? యేసయ్యా నీకు స్తోత్రాలు ప్రభువా. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరున్నారు ప్రభువా? నీవే స్తుతులకు పాత్రుడవు, మహిమకు పాత్రుడవు, ఘనతకు అర్హుడవు, నీకు స్తుతి చెల్లిస్తాం ప్రభువా అంటూ ఆ యేసయ్య వైపు చూస్తూ నాతో కలిసి ఏకీభవించి దేవాది దేవుని ఆరాధిస్తారా? హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు, మహిమకు పాత్రుడా వందనాలు, ఘనతకు అర్హుడా నీకు స్తోత్రాలు, అద్భుతాలు చేయువాడా నీకు వందనాలు, మహోన్నతుడా నీకు వందనాలు, అద్వితీయుడా నీకు స్తోత్రాలు, ఆది సంభూతుడా నీకు వందనాలయ్యా అంటూ దేవాది దేవుని కనపరుద్దామా? హల్లెలూయా. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి నిన్ను మేమారాధించేదం. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి మేము
నిన్నారాధించేదం మహోన్నతుడా. అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు మహోన్నతుడా. అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు మహోన్నతుడా. అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. స్తుతులకు పాత్రుడా, స్తుతి చెల్లించెదం. నీ నామమెంతో గొప్పది, మేమారాధింతుము. స్తుతులకు పాత్రుడా, నాతో కలిసి పాడుతారా? స్తుతులకు పాత్రుడా, స్తుతి చెల్లించెదం. నీ నామమెంతో గొప్పది, మేమారాధించెదం. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు మహోన్నతుడా. అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. అద్వితీయ దేవుడా, ఆది సంభూతుడా, మా కరములను జోడించి మే మహిమ పరచేదం. అద్వితీయ దేవుడా, ఆది సంభూతుడా, మా కరములను జోడించి మే మహిమ పరచేదం. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు మహోన్నతుడా. మాతో కలిసి పాడుతారా? అయ్యా, ఎన్నో అద్భుత కార్యములను మా జీవితంలో చేశారే అయ్యా. ముందున్న పరిస్థితులను చూచి కృంగిపోము. ఇశ్రాయేలు ప్రజల వలె మేము మరచిపోము, కానీ నీకు ఎల్లవేళలా కృతజ్ఞతలు తెలియచేస్తాం ప్రభు అంటూ ఆ దేవాది దేవుని నామాన్ని కనపరుస్తారా? నీ వంటి వారు లేరు మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. భయపడను నేను, నా తోడు నీ ఉండగా. దిగులిడను నేను, నా అండ నీవేగా. భయపడను నేను, నా తోడు నీ ఉండగా. దిగులిడను నేను, నా అండ నీవేగా. భయపడను. చెబుతారా? ఏ పరిస్థితి అయినా నేను భయపడను ప్రభువా, ఎందుకంటే నీవు అద్భుతములను చేసే దేవుడవు. నీవు మా కొరకు మార్గములను సరళము చేసే దేవుడవు. అందుకే ఏ స్థితిని గూర్చి భయపడను, దిగులు పడను ప్రభువా అంటూ దేవాది దేవుని వైపు చూస్తూ విశ్వాసంతో పాడతారా? భయపడను నేను, నా తోడు నీ ఉండగా. దిగులిడను నేను, నా అండ నీవేగా. నీ కౌగిలిలో నన్ను దాచుకున్నావు, నీ మాటలతో నన్నాదరించావు. నీ కౌగిలిలో నన్ను దాచుకున్నావు, నీ మాటలతో నన్నాదరించావు. భయపడను నేను, నా తోడు నీ ఉండగా. దిగులిడను నేను, నా అండ నీవేగా. భయపడను నేను, నా తోడు నీ ఉండగా. దిగులిడను నేను,
వారు ఎవరు? అవును ప్రభువా, ఏ స్థితి అయినా భయపడిపోము ప్రభువా, దిగులు పడము తండ్రి. నీవు అద్భుతాలు చేసే దేవుడవు, నీవు గొప్ప కార్యములను నీ ప్రజల పక్షముగా నిలబడి చేసే దేవుడవయ్యా అంటూ ఆ దేవాది దేవుని నామాన్ని కనపరుద్దామా. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. ఎల్ షదాయ్ ఆరాధనా, ఎలోహీం ఆరాధనా, అదోనాయ్ ఆరాధనా, యేషువా ఆరాధనా, ఎల్ షదాయ్ ఆరాధనా, ఎలోహీం ఆరాధనా, అదోనాయ్ ఆరాధనా, యేషువా ఆరాధనా, ఎల్ షదాయ్ ఆరాధనా, ఎలోహీం ఆరాధనా, అదోనాయ్ ఆరాధనా, యేషువా ఆరాధనా. అవును ప్రభువా, నువ్వు ఎల్ షడాయిగా ఉన్నావు, సర్వశక్తిమంతుడవుగా ఉన్నావు ప్రభువా. అన్నిటి మీద నీకు అధికారం ఉన్నది ప్రభువా. అది తుఫాను అయినా, అది సముద్రమైనా ప్రభువా, అది ఇంకెలాంటి పరిస్థితులైనా అది నీ శక్తికి అనగగలిగినది ప్రభువా. నీ శక్తి కిందే ప్రభువా అది. నీవు అంత సర్వశక్తిమంతుడుగా ఉన్నావు కనుక నేను భయపడను ప్రభువా, ఏ స్థితిని చూచి దిగులు పడను అంటూ ఈ ఆరాధనలో ఒకవేళ ఏ విషయం గురించి దిగులు పడుతున్నారో, ఏ విషయం గురించి అయ్యో నా ఫ్యూచర్ ఎలా, రేపెలా అని బాధపడుతున్నారేమో, దేవుడు మీతో చూసి ఆరాధనలో మాట్లాడుతున్నాడు కనుక విశ్వాసముతో నాతో ఏకీభవించి ప్రభువా, నీవు మా తోడు ఉండగా మేము భయపడము ప్రభువా, మేము దిగులిడము ప్రభువా. అయ్యా, కృంగి ఉన్న మమ్మల్ని చూచి మాకన్నిటిని తుడిచావే, మరణపు మార్గమందు నడిచిన మా దరికి చేరి వైద్యుడిగా మమ్మల్ని స్వస్థపరిచావే, నీకు స్తోత్రాలయ్యా అంటూ చివరిగా నాతో కలిసి ఆ దేవాది దేవుని నామాన్ని కనపరుద్దామా. హల్లెలూయా. ఎల్ షదాయ్ ఆరాధనా, ఎలోహీం ఆరాధనా, అదోనాయ్ ఆరాధనా, యేషువా ఆరాధనా, ఎల్ షదాయ్ ఆరాధనా, ఎలోహీం ఆరాధనా, అదోనాయ్ ఆరాధనా, యేషువా ఆరాధనా. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. గట్టిగా చప్పట్లు తట్టి ఆ మహోన్నతుడైన దేవుడు మనల్ని అద్భుత రీతిగా అన్ని వేళల్లో తోడుండి నడిపించే గొప్ప దేవుడు ఎల్ షడాయ్, అడోనాయ్, సర్వశక్తిమంతుడు, సర్వోపకరుడు, మహోపకరుడు, మన యజమానుడు, మన సృష్టికర్త అయిన దేవాది దేవుని వైపు చూస్తూ ప్రభువా నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రాలయ్యా అంటూ ప్రార్థించుకుందామా. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన దేవా, నీ ఘనమైన పాదములకు వేలాది వందనాలు తండ్రి. అవును ప్రభువా, ఆనాడు బానిసత్వం నుండి విడిపింపబడిన ఇశ్రాయేలు ప్రజలు వెంటనే నీ కార్యములను మర్చిపోయారయ్యా. అలాంటి వారిగా కాకుండా ప్రభువా, నీవెల్లవేళలా అద్భుతకరుడవు, ఆశ్చర్యకరుడవు, మా సృష్టికర్తవు, సర్వశక్తిమంతుడవు అని ప్రభువా అన్ని పరిస్థితుల్లో నిన్ను జ్ఞాపకం చేసుకొని ముందుకు ధైర్యముగా కొనసాగడానికి ప్రభువా నీ ప్రజలకు మీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఈ ఆరాధనలో ఎంతమంది అయితే కలిసి నాతో ఏకీభవించి అద్భుతాలు చేయువాడా అని ఆరాధించారో ప్రభువా, ప్రతి వారి గృహాలలో నీ అద్భుత కార్యములను జరిగించండి. నీ మహత్తైన కార్యములను వారి కుటుంబాలలో మీరు
జరిగించమని ప్రార్థిస్తున్నాం. ఈ ఆరాధనలో మీరు మహిమలు పొందుకున్నందుకు వందనాలు తెలియచేస్తూ ప్రభువును రక్షకుడనే యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.